ప్రోడక్ట్ ఉందనుకోండి మ్యామ్. ఎస్ సార్. ఈ ప్రోడక్ట్ ప్రమోషన్ చేయాలి మీరు. ఓకేనండి. ఓ సో, ఈ ఓకే. ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలంటే కనుక సపోజ్ ఈ సింగిల్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు నేను చెప్పేది. మల్టిపుల్ ఓకే. క్యాటలాగ్ ఉంటే గనక మీరు రెగ్యులర్ ప్రాసెస్‌లోనే చేస్తారు. బట్ సింగిల్ ఓకే. ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే యూజీసీ వచ్చేవాడికి మనం అడుగుతామన్నమాట యూజర్ జనరేటెడ్ కంటెంట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇది 4 క్వాంటిటీ ఇచ్చాను మ్యామ్. యాక్ట్ యాస్ ఎ గ్రాఫిక్ ఎస్. డిజైనర్, క్రియేట్ 4 యూజీసీ యాడ్స్ ఫర్ ప్రోడక్ట్ అటాచ్డ్ అని ఇచ్చాను. ఓకే. సో, చాట్‌జీపీటీ మోడల్ వచ్చేటికి ఎంత బాగా ఇంప్రూవ్ అయిందంటే, విత్ ప్రాంప్ట్‌తోనే మనం పర్ఫెక్ట్ యాడ్స్ రెడీ చేయొచ్చమాట ఇలాగా. ఎస్ సార్. నిన్న కావ్య కూడా నాకు చూపించి కొన్ని ఇమేజెస్ షేర్ చేసింది సార్ సోషల్ మీడియా కోసం ఆ! అని చెప్పేసి. ఆ హ్మ్. ఇమేజెస్ ని యాడ్ చేయాలా క్లాసిఫైడ్ యాడ్స్ లో అదేనండి. సబ్మిట్ చేయాలి. అట్లనే ఇంకా కొన్ని చేయమని చెప్పింది నాకు. ఒక ప్రాంప్ట్ ఇచ్చి చేయమని చెప్పింది. తనకు ఆ! ఆటోమేటిక్ గా టెక్నికల్ స్కిల్స్ వచ్చేసాయి. ప్రోడక్ట్ రిలేటెడ్ కంటెంట్ కూడా వచ్చేసింది. ఆ! బట్ తను అవును. ఏమీ మెన్షన్ చేయలేదు దాంట్లో. అవును. ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ లో ఏం పేరు ఉందో దాంతో పాటు వచ్చేసింది. అవును. నేను సో అదే కంటెంట్ తో ట్రై చేసింటే నాకు అంతగా క్లియర్ గా రాలేదన్నమాట. సింపుల్ గా వచ్చింది. తనలాగా హ్మ్. అంత లెంగ్తీ ఇప్పుడు కంటెంట్ తో ఏంటంటే రాలా. మనం ఇచ్చే ప్రాంప్ట్‌లో ఈ ఫస్ట్ ప్రాంప్టే మేజర్ మాట. ఓకే. యాక్ట్ యాస్ ఎ గ్రాఫిక్ డిజైనర్ అనేది ఆ రోల్ అనేది అసైన్ చేసినప్పుడు దానికి తగినట్టు ఆడు వర్కౌట్ చేస్తుందన్నమాట. సో, ఓకే. ఓకే. మనం ఎంతవరకు దీన్ని క్లియర్‌గా చేసుకోవచ్చు అంటే అంత క్లియర్‌గా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ రెడీ అయిపోయింది మ్యామ్. ఎస్ సార్. ఓకే. దీన్ని డైరెక్ట్‌గా మనం మార్కెట్‌లోకి వాడేసుకోవచ్చు. నేనొచ్చేవరకి ఓకే. ఓకే. సింగిల్ ఇమేజ్‌ని కట్ చేస్తాను. నేనెందుకు 4 ఇచ్చానంటే గనక ఇది 4, 6, 9 ఇవి 2. ఓకే. ఈ క్వాంటిటీ నంబర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇదే స్క్వేర్ సైజ్‌లో వాటిల్ని ఫిల్ చేసేద్దన్నమాట. ఓకే. సో, మరి చిన్నయి కాకుండా ఉండడానికని నేను 4 అడుగుతున్నానన్నమాట. ఓకే సార్. నాకిప్పుడు ఈ ఇమేజ్ రెడీగా ఉంది కదా మ్యామ్! ఎస్ ఇప్పుడు సార్. నేను దీన్ని సేవ్ చేయొచ్చు. సేవ్ యాస్ ఎ కాపీ. నేను డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది పీఎన్‌జీ కింద సేవ్ అవ్వబోతుంది. ఇప్పుడు నేను ఇదే ఇమేజ్‌ని క్యాన్వాలో ఓపెన్ చేయొచ్చు. ఓకే. క్యాన్వాలో వచ్చేవాడికి మీరు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కింద గానీ, దేని కిందన్నా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఉట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తీసుకున్నాననుకోండి.
నేను ఇదే ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే. దీనికి 2-3 విధాలుగా ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్, చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఓకే ఇది సార్. తీసుకున్నానా, ఇక్కడ గ్యాప్ వైట్ ఉంది కదా మ్యామ్, మరి అవును సార్. దీనికి ఏం చేస్తామంటే దీన్ని క్లిక్ చేసి ఇమేజ్ని ఎడిట్, ఇక్కడ ఆల్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఓకే. ఇక్కడ సిఓల్లోకి వెళ్ళి మ్యాజిక్ ఎక్స్పాండ్ ఉంటుంది. మ్యాజిక్ ఎక్స్పాండ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది హోల్ పేజ్ అని అడిగా ఉంటే ఈ మొత్తాన్ని ఫిల్ చేయమని అడుగుతుంది అన్నమాట. ఓకే. సో ఈ దీన్ని అది కూడా ప్రాబ్లం లేదు, నేను రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే సార్. ఇది చూసారంటే ఇంకా క్లియర్గా ఇది బాగానే ఉంది కొంతవరకు. డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, మనం దాంట్లో ఏది బెటర్గా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే, ఇది ఒక పద్ధతి. లేదంటే ఇంకో పద్ధతి వచ్చేటికి ఏంటంటే మల్టీ లేయర్ అన్నమాట. ఇది మల్టీ లేయర్ ఎడిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు అన్నిటిని పీసెస్ కింద చేసేస్తుంది అన్నమాట ఇది. ఎస్ సార్. ఇప్పుడు టెక్స్ట్ని ఎడిట్ చేయొచ్చు, వీటిల్ని మూవ్ చేయొచ్చు మనం తగినట్టుగా. ఎస్ సార్. దీని ప్రోడక్ట్ని కూడా పైకి మూవ్ చేయొచ్చు. సో మన ఇష్టం అన్నమాట ఆప్షన్స్, మనం ఎలా కావాలంటే అలా కన్విన్స్ చేసుకోవచ్చు. సో వీటిని వాడడం అనేది అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఓకే సార్. వెళ్ళాను, మళ్ళీ వచ్చాడికి ఎక్స్పాండ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫుల్లే పెట్టుకున్నాను కానీ దీన్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఆ అమ్మాయి హెయిర్ వచ్చింది కదా మ్యామ్ మనకి. ఎస్ సార్. కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసి ఓకే. ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. ఎక్సెప్ట్ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తాను. మనకు అక్కర్లేని అరేంజ్ చేసేసుకోవచ్చు మనం. కొంచెం ఏఐ ఇది మాట్లాడితే కనుక కంబైన్డ్గా మనకి ఇంకా బెటర్ ఎస్ రిజల్ట్స్ సార్. వస్తాయి అన్నమాట. ఇప్పుడు 2 పార్ట్స్ని ఒకే చోట వాడుతున్నాం అంతే. ఎస్ సార్. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దీని పొజిషన్
సో మొత్తం మాడిఫై అయిపోయింది కదా ఈ సైజ్కి. ఎస్ సార్. సో కొంచెం ఇప్పుడు ఏంటంటే 2 ఆప్షన్స్ మాట. ఒకటి ఏఐతో ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసుకొని చేయడం. రెండోది ఎస్ సార్. మళ్ళీ క్యాన్వాలోకి తీసుకొని మనకు కావాల్సినట్టుగా మాడిఫై చేయడం. ఈ క్యాన్వా ప్రాక్టీస్ మనకు కావాలన్నమాట. ఎందుకంటే ఆ, మనం ప్రతిసారి గ్రాఫిక్ డిజైనర్తో డిపెండ్ అవ్వలేం. నాకు వచ్చి అవును. ఈ ఒక్క లెటర్ మాత్రం మార్చి ఈ ఫుల్ స్టాప్ రిమూవ్ చేయాలనుకోండి, ఎస్ సార్. ఆ ఫుల్ స్టాప్ రిమూవ్ కోసం నేను అతని కోసం వెయిట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? అవును సార్. అది నా ప్రాబ్లం. సో మళ్ళా వాళ్ళకి రిక్వెస్ట్ పంపించి వాళ్ళు అదంతా ఆ, చేసి దానికి మళ్ళీ ఎర్రర్స్ వచ్చి అది చాలా లేట్ అవుతుంది సార్. సో అందుకోసం ఏంటంటే కొంతవరకు మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మనకేం ఓకే. కావాలని చెప్పడానికన్నా వీటి యొక్క డీటెయిల్స్ కావాలన్నమాట. ఎస్ సార్. ఓకే. సో ఇదొక పద్ధతి మ్యామ్. ఇప్పుడు ఇదే దాన్ని ఈ 4 ఇమేజ్‌లని ఇంకొంచెం మోడిఫై చేస్తాను చూడండి. ఓకే. గివ్ ఇట్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్. నార్మల్‌గా వచ్చేటికి ఏంటంటే ఇదిగోండి 1080 ఇంటూ 1920. 1080 ఇంటూ ఓకే సార్. 1920 వచ్చేటికి ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ ఎగ్జాక్ట్ సైజ్. కానీ ఎస్ సార్. ఫేస్‌బుక్ మిగతా అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోకి వచ్చేటి స్క్వేర్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది. 1080 ఇంటూ 1080. సో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది 1080 1920. 1920 పిక్సెల్ పిఎక్స్ అని ఇవ్వాలి. సో ఎస్. ఇది కాపీ చేసుకుని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇది చూడండి మ్యామ్. ఇప్పుడు అదే సైజ్ వచ్చింది కదా. ఎస్ సార్. ఇప్పుడు మోడిఫికేషన్ తక్కువ చేయాల్సి ఉంటుందా ఇంత కష్టపడకుండా? కరెక్ట్ సార్. సో అది డిఫరెన్స్ మాట. సో మళ్ళీ ఓకే. ఇక్కడ హ్యూమన్ ఫిగర్ కావాలి, ఒక హ్యూమన్ పర్సన్ ఉండాలంటే కనుక మళ్ళీ ఇదే ప్రాంప్ట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు కొన్నిసార్లు మీరు హాఫే రాస్తున్నారు అనుకోండి, దీనికి ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. దీనికి ఎన్హాన్స్ ద ప్రాంప్ట్ ఇది ఇచ్చి మీకు తెలిసినంత వరకు రాసి ఎంటర్ చేస్తే కనుక అది ఇంక్రీజ్ చేస్తుంది చూడండి. ఎస్ సార్. ఓకే. సో అది మీరు మళ్ళీ రీడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఈచ్ డిజైన్ షుడ్ ఫీల్ అథెంటిక్, మోడర్న్, స్క్రోల్ ఎస్ స్టాపింగ్ సార్. అండ్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ స్టోరీస్. సో కరెక్ట్గా ఉంది కదా మ్యామ్ ఇది. ఎస్ సార్. కరెక్ట్గా ఉంది. సో ఇదే మాట మనం చేసుకోవాల్సిందే. కొంచెం టైం ఓకే. తీసుకొని ఇవి రీడ్ చేసుకొని మనం ప్రాంప్ట్ సేవ్ చేసుకుంటూ ఉండాలి.
మనకు నచ్చిన ప్రాంప్ట్ ఆల్రెడీ రెడీగా ఉందనుకోండి మ్యామ్, ఫాస్ట్గా మనం అది హ్యాండిల్ చేయగలుగుతూ ఉంటాం అన్నమాట. ఎస్ సార్. సో అందుకోసమే ప్రతిసారి చాట్ జీపీటీ వాడేటప్పుడు లాగిన్ చేసే వాడాలి. సో అది సేవ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈ డిజైన్ ఉంది మ్యామ్, జస్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది మైక్రోసాఫ్ట్ డిజైనర్ మ్యామ్, ఇది ఫ్రీ. ఓకే, మీ సిస్టంలో ఆల్రెడీ ఉండే ఉంటుంది. జస్ట్ యూజ్ చేయడం, దేనికి వాడాలి అనేది తెలుసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అంతే. ఓకే. ఇప్పుడు ఇది రెడీగా ఉంది కదా మ్యామ్, నేను సేవ్ యాజ్ ఎ కాపీ ఫేస్ వాష్ 1 2 కింద సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద తీసుకుంటున్నాను. సో మళ్ళీ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఇమేజ్ని ఓకే ఒక సెకండ్. సో ఈ ఇమేజ్ తీసుకున్నాను, ఎడిట్ ఇమేజ్ టు వీడియో 5 సెకండ్ వీడియో. ఇమేజ్ వీడియో కూడా వచ్చేసింది. ఓకేనా మ్యామ్, సో ఇది నచ్చిందంటే కనుక టు వీడియో డిజైన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వీడియో కింద రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది మన దగ్గర. ఈ బ్యాక్గ్రౌండ్ దీని మీద పెట్టి ఈ లేయర్ని బ్యాక్ పెడతాం అన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం. ఇది రెడీ టు ప్లే. క్లియర్ కదా మ్యామ్? ఎస్ సార్. సో ఇన్ని ఆప్షన్స్ దీంట్లో ఉన్నప్పుడు మనం వచ్చేటికి మనం తెలుసుకోవడం అనేది మన మిస్టేక్ అవుతుంది మ్యామ్. అది అది అందుకోసం మాత్రం కంపల్సరీ. yes. ప్రతి ఒక్క టూల్ని, ప్రతి ఒక్క ఎలిమెంట్ అన్నిటినీ
అందుకు మనము టెస్ట్ చేస్తేనే మనకు ఎంతవరకు అనేది ఒక క్లారిటీ వస్తుంది సార్. ఎస్. సో ఇప్పుడు మీకు క్యాన్వా వచ్చేటికి ఏంటంటే రెగ్యులర్ ప్లాన్ వచ్చేటికి ₹500 పర్ మంత్ ఉంటుంది. సో బట్ ఓకే. కంపల్సరీ నేను ట్రై చేయమని చెప్తాను మీకు. ఓకే సార్. ఓకే. ఎస్. సో ఇట్లాగా మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఓకే. మీనింగ్ వచ్చేటికి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఇవి బ్యాక్గ్రౌండ్ రిమూవల్, మ్యాజిక్ ఎరేజర్ ఎస్ ఇట్లాంటివన్నీ సార్. తీసుకోవచ్చు అన్నమాట. ఇది మ్యాజిక్ ఎరేజర్ వచ్చేటికి మీరు ఇది చూస్తే ఏదైనా ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, డిడక్ట్ చేసి రిమూవ్ చేసేస్తుంది. ఎస్ సార్. సో ఇలాగ ఒక్కొక్కటి మనకి ఏవి ఉన్నాయో చెక్ చేసుకుంటుంటాం అనమాట. సపోజ్ నేను ఇది యాడ్ ఓకే. చేశాను. దీని ఇక్కడ ఈ బబుల్ బాగాలేదనుకుందాం అనుకోండి. సో ఇమేజ్ లోనే అవుతాయి ఇవన్నీ. ఇమేజ్ ఫార్మాట్ లో ఉన్నప్పుడే అవుతుంది అనమాట. సో ఎస్ సార్. ఇది ఒకటి మ్యాజిక్ ఎడిక్ట్. సో ఏం కావాలనేది మార్చచ్చు అన్నమాట టెక్స్ట్ రూపంలో, లేదంటే బ్రష్ రూపంలో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మారిందేమో టెక్స్ట్. ఎస్ సార్. చేంజ్ అయింది మొత్తం. సో ఇలాగా మీరు అన్ని ట్రై చేయాలన్నమాట. ఒక్కొక్క ఓకే. ఆప్షన్ తెలుసుకుంటే కనుక మీకు క్లియర్గా తెలుస్తుంది ఏది వాడచ్చు, ఎప్పుడు వాడచ్చు అనేది. ఎస్ సార్. ఓకేనా? సో యా. ఇది కూడా ఓకే. బాగుంటుంది అన్నమాట. ఇది అప్ స్కేలింగ్. ఓకే. ఇంకా డెప్త్ ఉంటుంది అన్నమాట. మీకు ఇంతకు ముందులో ఉన్న దానికన్నా క్లారిటీ ఎక్కువ ఓకే. వస్తుంది దీంట్లో. మీకు డిఫరెన్స్ తెలిసిందో లేదో నాకు తెలియదు. నేను ఇది యొక్క సైజ్ పెరుగుద్ది మాట. హై రిజల్యూషన్ వచ్చాడు, అప్ స్కేలింగ్ వచ్చాడికి ఎంత జూమ్ చేసినా అది బ్రేక్ అవుతా టెక్స్ట్ ఎస్ సార్. వచ్చాడికి. అది లెటర్స్ కూడా ఏమి చేంజ్ అవ్వలేదు సార్. అదే అదే. సో దానికోసం అనేది మిగతావైతే అప్ స్కేలింగ్ చేంజ్ అయిపోతాయి. అవును, బ్రేక్ అయిపోతాయి మామూలుగా అవుతాయి కనుక. దీనివల్ల ఎస్ సార్. ఏంటంటే ఆ బ్రేకేజ్ అనేది ఉండదు అన్నమాట. ఓకే. ఎస్ సార్. ఓకేనా? సో యా. చూడండి అమ్మా, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. యా. ఓకే సార్. దాని తర్వాత